హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు పెట్టుబడి సాయం 7,500 రూపాయల గురించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో యాక్చువల్గా రైతు బంధు 5,000 దాన్ని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ నుండి వానాకాలం సీజన్ నుండి రైతు భరోసా పేరుతో 7,500 రూపాయలుగా మారుస్తూ రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో ఎప్పుడు రాబోతుంది, వ్యవసాయానికి ఎంత బడ్జెట్ కేటాయించారు, రైతు భరోసాకి సంబంధించి ఎన్ని వేల కోట్ల బడ్జెట్ కేటాయించారు, ఎన్ని ఎకరాల వరకు ఎప్పుడు ఇవ్వనున్నారు, 5 ఎకరాల వరకు ఇవ్వనున్నారా, 10 ఎకరాల వరకు ఇవ్వనున్నారా, 20 ఎకరాల వరకు ఇవ్వనున్నారా అనే పూర్తిస్థాయి సమాచారాన్ని క్లుప్తంగా చాలా వివరణతో మీకు ఈ వీడియోలో నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా ఈ వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని ఖచ్చితంగా స్పష్టంగా తెలుసుకోండి. ఇంకా చాలామంది కూడా రైతు రుణమాఫీకి సంబంధించి సెకండ్ ఫేజ్ ఎప్పుడు వస్తుంది, థర్డ్ ఫేజ్ ఎప్పుడు వస్తుంది, ఈ సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్కి సంబంధించిన పేర్ల వివరాలు అనేవి ఎక్కడ చూసుకోవాలి అని కూడా కామెంట్లు అడుగుతున్నారు. సో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ పేరుని ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా నేను వివరించే ప్రయత్నం చేస్తాను చివరిలో. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలకి తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో సమాధానం చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. మొదటి ప్రశ్న ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుంది? 5 ఎకరాలకా, 10 ఎకరాలకా, లేదంటే 3 ఎకరాలకా, లేదంటే 6 ఎకరాలకా? మీకు ఎంత అభిప్రాయం అనిపిస్తే ఆ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా మనదే. ఒక్కసారి ఈ రైతు భరోసాలో 7,500 కోట్ల రూపాయలు అంటే ప్రతి ఏడాదికి 15,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాలి. ఈ 15,000 కోట్ల రూపాయలు మనం కట్టే పన్నుల ఆధారంగా వస్తున్నవి, జిఎస్టీల ఆధారంగా. అయితే ఒక్కసారి ఎన్ని ఎకరాల వరకు ఇస్తే న్యాయం జరుగుతుంది అనేది మీరు ఆలోచన చేయండి. ఒక్కసారి నేను పంట వేసే వాళ్ళ వివరాలు, ఎంతమందికి ఎంత భూమి కలిగి ఉన్నది తెలియజేస్తాను. ఎకరం లోపు ఉన్నవారు దాదాపుగా 24 లక్షల మంది ఉన్నారు. 2 ఎకరాల లోపు వారు 17 లక్షల మంది, 3 ఎకరాల లోపు వారు 11 లక్షల మంది, 4 ఎకరాలు 5 ఎకరాలకి సంబంధించి 6, అలాగే 4 లక్షల మంది, 10 లక్షల మంది ఇక్కడ ఉంటే ఇక్కడ 24, 17, 11 లక్షల మంది దాకా ఉన్నారు. దీన్ని బట్టి ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే మనకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం, కరెక్ట్ అభిప్రాయం, కరెక్ట్ నిర్ణయం తీసుకున్న వాళ్ళు అవుతాం అనేది కింద కామెంట్ సెక్షన్లో 5 ఎకరాలకి ఇస్తే బాగుంటుంది, 10 ఎకరాలకి ఇస్తే బాగుంటుంది, 20 ఎకరాలకి ఇస్తే బాగుంటుంది, లేదంటే 6, లేదంటే 3, మీకు ఎంతమందికి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని ఓపెన్ చేసి చూడండి, ఎంతమంది ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని. ఇక 2 లక్షల రుణమాఫీకి సంబంధించి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ గురించి డిస్కస్ చేసిన తర్వాత రైతు భరోసాకి సంబంధించిన నిధుల విడుదల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సెకండ్ ఫేజ్కి సంబంధించి ఈరోజు లిస్ట్ రానుంది. ఈ లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అప్లోడ్ చేశాను ఛానల్లో, ఒకసారి చూసుకోండి. దానికి సంబంధించిన వెబ్సైట్ నేను ఒకసారి చెప్తున్నాను. క్రాప్ లోన్లకి సంబంధించి clngana.telangana.login.aspk అని చెప్పేసి ఉంటుంది. మీకు ఇది అర్థం కాకపోతే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను వెబ్సైట్ని కూడా చూపించాను, దాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 29వ తారీఖు నాడు లిస్ట్ రాబోతుంది. 30వ తారీఖు నాడు డబ్బులు విడుదల కాబోతున్నాయి. ఇంకా మీరు గ్రహించాల్సింది అంటే 3 సంవత్సరాల పాటు మీ అకౌంట్లో కనుక కార్యకలాపాలు సాగకుంటే, డబ్బులు వేయటం కానీ, డబ్బులు తీయటం కానీ, వడ్డీలు కట్టకపోవడం కానీ, రెన్యువల్ చేసుకోకపోవడం కానీ ఇలాంటివి జరిగి ఉంటే మీకు కొన్ని ఇబ్బందుల కారణంగా డబ్బులు అనేవి జమ కావట్లేదు అనే సమాచారము బ్యాంకు అధికారులు ఇవ్వడం జరిగింది. కాబట్టి అలాంటి ఏమైనా సమస్యలు మీ దాంట్లో ఆల్రెడీ ఉండి ఉంటే ఒక్కసారి పునరుద్ధరించుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు తక్షణమే 1,50,000 వరకు రుణమాఫీ కాగానే మీకు మెసేజ్ రూపంలో ఎంత నగదు బదిలీ అయింది అనేది మెసేజ్ వస్తుంది. దాన్ని ఒకసారి పరిశీలించుకోండి. మీ లీస్టులకు సంబంధించి డేటాను కూడా చూసుకోండి. అలాగే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి థర్డ్ ఫేజ్ గురించి కూడా చిన్న వివరణ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ థర్డ్ ఫేజ్ అందరూ అనుకుంటున్నారు ఆగస్టు 15 కల్లా ఈ 2 లక్షలు పడతాయి మా అకౌంట్లో అని. కానీ వాస్తవానికి బడ్జెట్లో కేటాయించాల్సింది 23,000 కోట్లు అయితే కేవలం 31,000 కోట్లు అయితే
కేవలం 26,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇంకా 5,000 కోట్లని కేటాయించలేదు. దీన్ని బట్టి చూస్తుంటే కాస్త ఈ రైతు బంధు విషయంలో ఆలస్యం జరిగే అవకాశాలు అయితే అవుపిస్తున్నట్లుగా కూడా అర్థమవుతుంది. ఇక్కడ 23,000 కోట్లు అనేవి ఆసరా పెన్షన్కి సంబంధించినవి. కేవలం 15,000 కోట్లే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. దాని గురించే వివరించాలనుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా రైతు బంధు రైతు భరోసా విషయానికి వచ్చేసినట్లయితే అదే ఈ అర్హుల లిస్టులకు సంబంధించిన సమాచారం దినపత్రికలు చూసుకోవచ్చు. 29న సెకండ్ ఫేజ్ రుణమాఫీ అర్హుల లిస్టు జాబితాను ఫైనల్ చేస్తున్న అధికారులు ఈ నెలాఖరులోగా ఖాతాలో జమ చేసేలా ప్లాన్. రెండో ఫేజ్కి సంబంధించి ఇక పైసా ఖర్చు లేకుండా పంట భద్రత. ఇక 500 బోనస్కి సంబంధించి 33 రకాల సన్న వడ్లకి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఈ 500 బోనస్ ఇవ్వనుంది. ఇక 12,000 రైతు కూలీలకు సంబంధించి ఇదొక స్కీము. ఆర్థికంగా వెనుకబడిన కూలీ పనులు చేసుకున్న వారికి గతంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇప్పుడు పని దొరకట్లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపించుకున్న నేపథ్యంలో కూలీలకి తక్కువగా అంటే ఈ నెల సరుకుల మందం సరిపోయే విధంగా సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 12,000 రూపాయలు, వ్యవసాయానికి పెద్దపీట 72,659 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. రుణమాఫీకి సంబంధించి కూడా భారీ కోత 31,000 కోట్లు అయితే 26,000 కోట్లనే కేటాయించింది అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. అదే చూసుకోవచ్చు. రైతు భరోసాకి గతంలో కేటాయించినంతే. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు రైతు భరోసా ఎప్పుడు రానుంది. గతంలో ఎంత కేటాయించారు? 15,000 కోట్లు సుమారుగా. అంటే ఒక 2 కార్లకి ఏడాదికి సంబంధించి కారుకి ఎంత కేటాయించి ఇస్తున్నారంటే 7,600 కోట్లు సుమారుగా కేటాయిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఇదే రీతిలో బడ్జెట్ కేటాయింపులు చేయడంతో ఈ కారు కూడా అంటే వానాకాలంలో కూడా గతంలో ఏదైతే రబీ సీజన్లో యాసంగి సీజన్లో 5,000 ఇచ్చారో అదే రీతిలో 5,000 ఇస్తారని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకి హామీని ఇవ్వాలి. ఎంతవరకు ఇస్తామో రైతు భరోసా ఇప్పుడే ప్రారంభిస్తామా లేదంటే ఇంకా రాబోయే యాసంగి సీజన్లో ప్రారంభిస్తామా అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మనకి తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఆగస్టు నెలలో రైతు భరోసా ప్రారంభించి మొదటి విడతలో భాగంగా 1 ఎకరం నుండి 1 కుంటా నుండి 1 ఎకరం వరకు ఆగస్టు 15న ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆగస్టు 15 నుండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. ఈ రైతు భరోసా కుంటల వారీగా విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం ఒక విడతలో 1,000 కోట్ల చొప్పున అలా దాదాపుగా ఎన్ని ఎకరాలకు కేటాయించి ఎంతవరకు ఇస్తుంది అనేది ఈ అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం. ఈ రియల్ ఎస్టేట్ భూములకు అలాగే గుట్టలకు రహదారులకి మేము డబ్బులు ఇవ్వము అని చెప్పేసి కూడా ఇక్కడ చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు నిర్ణయం అనేది అసెంబ్లీలో సమీక్ష తర్వాతే ఉంటుంది అనేది సందర్భంగా మనం తెలుసుకోవాలి అని చెప్పేసి ఈరోజు జరిగిన పలు చర్చల ఆధారంగా మీకు ఈ సమాచారాన్ని అయితే అందిస్తున్నాను. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళం అవుతామనేది తెలుసుకొని వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. తాజాగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.